వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి మీద వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న రోజుల్లో ఆయన మీద చేసినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం సంచలనమైనటువంటి అప్డేట్ లభిస్తోంది. ఈ కేసులో ఒకానొక నిందితుడిగా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూస్తే, బీహార్లో సునీల్ నాయక్ని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. బీహార్ క్యాడర్కి చెందినటువంటి సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డెప్యుటేషన్ మీద సిఐడిలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ వెళ్ళిపోయి ఈవెన్ సుప్రీంకోర్టులోను బీహార్ కోర్టులో కూడా తనకి బెయిల్ పిటిషన్ అని తనకి సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ చేయడానికి కూడా కుదరదు అంటూ పిటిషన్లు అనేవి వేశారు. ఆ పిటిషన్ల మీద సుప్రీంకోర్టు కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వకుండా గతంలోనే ఆర్డర్స్ ఇచ్చింది. సో మొత్తానికి సునీల్ పాత్ర మీద ఫిర్యాదు చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు గారిని రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆయన పుట్టినరోజున 2021 మే 14వ తేదీన ఆయన ఇంటి దగ్గర నుంచే తీసుకుని వెళ్ళి ఏ విధంగా టార్చర్ చేశారు అనేది చూసాం. ఆర్మీ హాస్పిటల్లో రిపోర్ట్స్ రాకపోయి ఉంటే కనుక రఘురామకృష్ణరాజు గారి కేసు గురించి ఈరోజు మాట్లాడేటువంటి అంశం అనేది ఉండేది కాదు. అంతకుముందు గుంటూరు జీజీహెచ్లో ప్రభావతి గారిని మిగతా వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేసి రిపోర్ట్స్ రాయించుకున్నారు, పివి సునీల్ కుమార్ ఐపీఎస్ పాత్ర ఇందులో ఏముంది, తర్వాత అందులో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరు, ఒక ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు, గతంలో వైసీపీకి అత్యంత సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తి తులసిబాబు, ఇలాంటి పేర్లు ఎన్నో వచ్చాయి. సో దీంట్లో సునీల్ నాయక్కి సంబంధించినటువంటి అంశం తీసుకున్నప్పుడు ముందు నుంచి కూడా చాలా వివాదాస్పదమైనటువంటి పనితీరు ఉంది అనేది పోలీస్ వర్గాల్లో ఉన్నటువంటి మాట. బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఐజీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సునీల్ నాయక్ను పట్టుకునేందుకు ఏపీ పోలీసుల బృందం పాట్నా వెళ్ళింది. కొంతకాలంగా కేసు విచారణకు హాజరు కావాలని ఎన్నోసార్లు నోటీస్ జారీ చేసినా సుప్రీంకోర్టు కూడా చెప్పినప్పటికీ కూడా స్పందించబోవడంతో ఇక పోలీసులు కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సునీల్ నాయక్ను అదుపులోకి తీసుకున్నటువంటి ఆంధ్ర పోలీసులు బీహార్ ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం ఇచ్చారు. పాట్నాలోని స్థానిక కోర్టులో ఆయన హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొంది కోర్టు అనుమతి లభించడంతో ఇవాళ రాత్రికి ఆయన విమానంలో కానీ లేదా రోడ్డు మార్గంలో గుంటూరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేది తెలుస్తోంది. సో మొత్తానికి చాలా కాలం పాటు స్తబ్దుగా ఉన్నటువంటి ఈ కేసులో ఇది ఒక కీలకమైనటువంటి కదలికగా భావించవచ్చు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో న్యాయం జరుగుతుందా అంటూ ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు నుంచి ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లో కూడా కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి సరైన మూమెంట్ లేకపోవడంతో అసలు న్యాయం జరుగుతుందా, ఒక ఎంపీగా పనిచేసి ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగకపోతే సామాన్యుడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటూ కూడా చాలామంది ప్రశ్నించారు. సో మొత్తానికి ఆలస్యమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఒక్కొక్క కేసులో. ఇక ముందు ఈ కేసే కాదు, చాలా వరకు కేసుల్లో కీలకమైనటువంటి అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి శిక్షలు కూడా పడే అవకాశం ఉంది అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం. సో మొత్తానికి రఘురామకృష్ణరాజు గారి కేసులో మరికొంతమంది ఉన్నతాధికారులు కూడా విచారణ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రాన్సిట్ తీసుకొని సునీల్ నాయక్ని ఇక్కడికి తరలిస్తున్నారు. దీని తర్వాత ఈ పాత్రధారులు మొత్తం అందరిది అయితే అసలు సూత్రధారి ఎవరున్నారు వెనక అనేటువంటి అంశం కూడా దీంట్లో బయటకు వస్తే కీలకమైనటువంటి సమాచారం కూడా అందేటువంటి అవకాశం ఉంది. సో ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ అప్డేట్. చూద్దాం మరి రఘురామకృష్ణరాజు గారు దీని మీద ఎలా స్పందిస్తారు, అలాగే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రత్యర్థులు ఏ విధంగా స్పందిస్తారు, వేచి చూడాల్సిందే. For more updates, keep watching the Bird Media.